మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. అయితే రాజకీయాల కంటే భిన్నంగా అందరి కళ్ళు ఒకరిపైనే నిలిచాయి. ఆ ఇద్దరు ఎవరు కాదు, భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. వీరిద్దరూ కలుసుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆసక్తికరమైన సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ కావడం పరిపాటి. తాజా సమ్మిట్లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. ప్రపంచ అగ్రనేతలు గ్రూప్ ఫోటో కోసం సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో ప్రధాని మోడీ, మెలోని ఒకరికొకరు పలకరించుకున్నారు, హ్యాండ్ షేక్ చేసుకున్నారు. ఈ చిన్నపాటి భేటీలో మెలోని ముఖంలో నవ్వు, మాటల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. సోషల్ మీడియాలో తమపై నడుస్తున్న మెలోడీ ట్రెండ్ గురించి చర్చించుకున్నట్లు తెలుస్తోంది. గ్రూప్లో మోడీ కనిపించగానే షేక్ హ్యాండ్ ఇస్తూ మిమ్మల్ని మళ్ళీ కలవడం ఆనందంగా ఉందని మెలోని చెప్పగా మోదీ ఏదో అన్నారు. దాంతో మెలోని నవ్వుతూ ఇన్స్టాగ్రామ్లో మనం ఫేమస్ కపుల్ అంటూ అనేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరి మధ్య ఈ బంధం కొత్తేమీ కాదు. మెలోని, మోదీ పేర్లు కలిపిన నెటిజన్లు మెలోడీ ట్రెండ్ సృష్టించిన విషయం తెలిసిందే. 2023లో దుబాయ్ వేదికగా జరిగిన ఓ సదస్సులో ఈ ట్రెండ్ మొదటిసారిగా మొదలైంది. అప్పట్లో మెలోని మోదీతో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మెలోడీ హ్యాష్ ట్యాగ్ ఉపయోగించారు. అప్పటి నుంచి ఇద్దరు నేతలు కలిసిన ప్రతిసారి మీమ్స్, పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఇటలీ పర్యటనలో ప్రధాని మోడీ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. అది ప్రసిద్ధ చాక్లెట్ మెలోడీ. ఆ గిఫ్ట్ ను చూసి మెలోని చాలా సంతోషించారు. దాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా లక్షలాది లైకులు వచ్చాయి. ఆ ఒక్క పోస్ట్తో మెలోడీ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయింది. రాజకీయంగా చూస్తే భారత్, ఇటలీ మధ్య వాణిజ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఇరు దేశాల మధ్య వ్యాపార లావాదేవీలు భారీగా పెరిగాయి. కోట్లాది రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. అయితే ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం గ్లోబల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతోంది. G7 సమిట్ వేదికపై ట్రంప్ వంటి అగ్రనేతలు ఉన్నప్పటికీ మోదీ, మెలోనీల మధ్య జరిగిన ఈ చిన్న సంభాషణే ఇప్పుడు హైలైట్. ఫ్రాన్స్లో జరుగుతున్న ఈ సమావేశం ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆన్లైన్ ట్రెండ్స్ను దాటి వీరు అందిస్తున్న ఈ సానుకూల సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. మొత్తం మీద ఇన్స్టా వేదికగా ఈ మెలోడీ జోడీ మరోసారి తమ క్రేజ్ను చాటుకుంది.